చిన్న సవరింపు. శామ్యూల్ 65 ఏండ్లు అన్నాడు, 4 ఏండ్లు పెంచాడు. 61లో సాగుతున్నాను. మంచిది. మంచిది. క్రీస్తునందు దేవుని ప్రియులారా, మరొకసారి ఈ దినం మీ మధ్య ఉండే భాగ్యం దేవుడిచ్చాడు. దామగట్లకు రావడం అంటే బంధువుల ఊరికి వచ్చినట్లుంటుంది నాకు. బంధువులు, ఆత్మ బంధువులు దండిగా ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషం. క్రీస్తు ప్రేమను బట్టి ఆహ్వానించిన దాసుడు శామ్యూల్కు ప్రభునామమున కృతజ్ఞతలు. అలాగే సహదాసులు మోషే, ఇంకా పరిచర్య చేసిన రతన్ గారు, కిషోర్, ఇంకా సేవకులు అందరిని బట్టి ప్రభువుకు స్తోత్రాలు, వారికి కృతజ్ఞతలు. ప్రతి మీటింగ్లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి పిల్లలు, 2 సెల్లులు. కనుక అది మీరు ఎంత సహకరిస్తే పరిశుద్ధాత్ముడు అంత పని చేస్తాడు, మన మధ్యలో సంచరిస్తాడు. పిల్లలు, సెల్లులతో పాటు మళ్ళా గజ్జెలు. మీటింగ్లకు వచ్చేటప్పుడన్నా కాలి గజ్జెలు తీసిరండి. ఉన్న అల్లరి చాలు, మళ్ళీ ఇదొకటి. రైట్. ప్రియులారా, ఈరోజు దావీదు కుమారులు అనే అంశమును ప్రారంభించాము. మధ్యాహ్నం భోజనానికి ముందు దావీదు కుమారుడైన అమ్నోను గురించి 2 ధ్యానాల్లో 14 విషయాలు నేర్చుకున్నాం. ప్రతి యవ్వనస్తుడు, యవ్వనస్తురాలు ఆ విషయాలు గుర్తుపెట్టుకుంటే జీవితంలో నష్టపోకుండా దీవెన పొందే అవకాశం ఉంది. మంచిది. ఈ రాత్రి దావీదు కుమారులలో మరొక కుమారుని గురించి ధ్యానం చేసుకుందాం. అతని పేరు అబ్షాలోము. చెప్పండి, అతని పేరు అబ్షాలోము. ఇక్కడ ఆ పిల్లల్ని అలా వదిలేయకండమ్మా. ఎవరి పిల్లల్ని వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి దయచేసి. ఎవరి పిల్లల్ని వాళ్ళ దగ్గర. బాబు, కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారు. వాళ్ళను పక్కనొద్దు, పెద్దల పక్కన కూర్చోబెట్టండి. 2 పెద్దల మధ్యన ఒక పాపట్ల. నువ్వు లేవాలి నాయన, లేచి సర్దాలు. 2 పెద్దల మధ్యన ఒక పిల్ల. లేదంటే ఆద్యంతం సిదిగే ఉంటుంది, వాక్యానికి ఇబ్బంది అవుతుంది. మన్నించండి. నేను మిమ్మల్ని అందరినీ ఎగేసుకుంటా వాక్యం చెప్పాలనంటే నాకు మధ్యలో, పెద్దల మధ్యలో కూర్చోండి. ఏమో గమనించుకోండి.
దేవుని స్వరం వినాలంటే మిగిలిన స్వరాలు సైలెంట్ అయిపోవాలి, అల్లరి. ఇంకా మ్యూజిక్ ఆఫ్ చేయాలి. ఎవరి మ్యూజిక్ వాళ్ళు వాయిస్తుంటే అల్లరి అయిపోతుంది. రైట్. దావీదు కుమారులలో మరొక కుమారుడు చెప్పండి, ఎవరు? అబ్షాలోము. రండి ఒక వాక్య భాగం, 2వ సమూయేలు 15వ అధ్యాయం. మైక్ తీసుకుని 15వ అధ్యాయం 30-31 వచనం. 2వ సమూయేలు 15వ అధ్యాయం 30-31. అయితే దావీదు ఒలివ చెట్లు కొండ ఎక్కుచు ఈడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళాను. అతని యొద్దనున్న జనులందరూ తలడు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాడు. చాలు. ఈ మాటలు గమనించండి. దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. ఒక రాజు, మహారాజు, దావీదు రాజు పరిస్థితి చూడండి. పారిపోతూ ఉన్నాడు, కొండ ఎక్కుతున్నాడు, ఏడుస్తున్నాడు, తల కప్పుకొని, ఇంకా దారుణం, కాళ్ళకి చెప్పులు లేకుండా, కాళ్ళకు కొండలో ఎక్కుతూ కాళ్ళకు చెప్పులు లేకుండా ఎక్కడం అంటే ఎంత కష్టం. ఏడ్చుచు తల కప్పుకొని. ఈ పరిస్థితి కారణం ఎవరు అని అంటే దావీదు కుమారుడైన అబ్షాలోము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, వందనాలు. ఈ శుభదినంలో దావీదు కుమారుల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అమ్నోను గురించి 2 పాఠాలు నేర్చుకున్నాం. 3వ పాఠంగా మరో కుమారుడైన అబ్షాలోము గురించి మాట్లాడించుమని, మహిమ పొందుమని, పెద్దలకు, చిన్నలకు, వృద్ధులకు అందరికీ అవసరమైన తలంపులు, హెచ్చరికలు దయచేయమని పరిశుద్ధాత్ముని ద్వారా మాట్లాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దావీదుది పెద్ద కుటుంబం. చాలామంది భార్యలున్నారు, ఉపపత్నులు కూడా ఉన్నారు, పిల్లలు కూడా దండిగా ఉన్నారు. ఆయనకు 19 మంది కుమారులే ఉన్నారు, కుమార్తెలు ఇంకా వేరుగా ఉన్నారు. ఈ 19 మంది కుమారులలో 3వ వాడు అబ్షాలోము. 3వ వాడు, వరుస సంఖ్యలో 3వ కుమారుడు ఇతడు. ఇక్కడ అబ్షాలోము యొక్క పుట్టుక గురించి ఆలోచిస్తే, అబ్షాలోము తండ్రి అయిన దావీదు ధన్యుడు. అబ్షాలోము తల్లి అన్యురాలు.
అబ్షాలోం తల్లి అన్యురాలు. అంటే ఈ ధన్యుడు అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు. అసలు ఆ మ్యారేజ్లోనే రాంగ్ స్టెప్ వేశాడు దావీదు. ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడం అంటే పోలిక ఎట్లుంటుందంటే, ఎద్దుకు గాడిదకి కాడిగట్టి సేద్యం చేస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది. ధర్మశాస్త్రంలో ఉంది, ఎద్దు పక్కన గాడిదని గట్టి సేద్యం చేయకూడదని ఉంది. ఆ సేద్యం భయంకరంగా ఉంటుంది. అలాగే కుటుంబ జీవితంలో విశ్వాసి అవిశ్వాసం చేసుకుంటే ఎద్దుకు గాడిదకి పెళ్లి చేసినట్టు ఉంటుంది. ఇక వారికి పుట్టే పిల్లలు ఎట్లుంటారు అనేది ఆలోచించాలి. కనుక దావీదు తన జీవితంలో కొన్ని పొరపాట్లు చేశాడు. అవి కూడా దేవుడు రాయించాడు. కారణం ఏంటంటే, మీరు ఆ పొరపాట్లు చేయొద్దురా అని. పెండ్లి విషయంలోనే పొరపాటు జరిగింది. దావీదేమో జీవము గల దేవుని నమ్మాడు. ఆయన భార్య ఏమో అన్యురాలు, బహుశా విగ్రహారాధికురాలు. వారికి పుట్టినోడు అబ్షాలోము. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ అబ్షాలోము ఎక్కువగా తల్లి ప్రభావం కిందే ఉన్నాడు, తండ్రి ప్రభావం కింద లేడు. కనుక తల్లి ఒక అన్యురాలైనప్పుడు ఇక ఆ కుమారుడు ఎలా పెరుగుతాడు అనేది మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ అబ్షాలోము పెంపకంలో, తల్లి పెంపకంలో పొరపాటైపోయింది. ఇది తల్లులకు ఉదాహరణ. నీకు పిల్లల్నిచ్చాడు దేవుడు, వాళ్ళని ఎట్లా పెంచుతున్నావు అనేది ఆలోచించాలి. కొంతమంది తల్లులు ఎట్లుంటారంటే, తండ్రి ఏదైనా దిద్దుబాటు చేద్దాం, ఒకేటు కొడదాం, సరిచేద్దాం అనుకుంటే తల్లి అడ్డం పడుతుంది. వెంటనే దిద్దుబాటు చేయనీయదు, సవరింపు చేయనీయరు, దెబ్బలు పడనీయరు. ఆ విధంగా పిల్లలు ఏమైపోతారు? చివరకు చెడిపోతారు. వంచాల్సిన సమయంలో వంచకుండా, పెంచాల్సిన సమయంలో పెంచకుండా, వానిలో పనికి మాలిన గుణాలు తుంచాల్సిన వయసులో తుంచకుంటే అలాంటోడు ఎట్లా తయారవుతాడంటే, దానికి ఉదాహరణ అబ్షాలోము అంతే. జాగ్రత్త. సరే, అబ్షాలోము చచ్చిపోయాడు. తర్వాత ఏడ్చే పని ఎవరిదైంది? ఆ తల్లిదైంది. దావీదు ఏడ్చాడు, తల్లి కూడా ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది తల్లి? ఆ కొడుకును పోగొట్టుకున్నానే. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇది. ఆ ఏడుపేదో ముందే ఏడ్చింటే బాగుండు, తర్వాత ఏడ్చింది. కనుక గమనించండి, స్త్రీలకు ఎలాగూ నీకు ఏడవడం తప్పదు. ఏడవడం మాత్రం నీకు తప్పదు, కానీ ఆ ఏడుపేదో అడ్వాన్స్గా ఏడు, ముందుగా ఏడు. తరువాత ఏడ్చి లాభము లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మార్గములో సిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు. అమ్మలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. కనుక కనగానే సరిపోదమ్మా,
పిల్లల కోసం తల్లి ఏం చేయాలి? ఏడవాలి. చెప్పండి, ఏం చేయాలి? ఏడవాలి. ఎప్పుడు ఏడవాలి? ముందా వెనక? ఆ? ఆ. వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడే, మొక్కలుగా ఉన్నప్పుడే కన్నీరు గారు. వినండి తల్లులు, నువ్వు ముందు ఏడిస్తే తర్వాత సంతోషంగా నవ్వుతావు. ముందే ముద్దు మురిపం హ్యాపీగా ఉంటే తర్వాత ఏడుస్తావు. ఏది మంచిది చెప్పండి? ముందు ఏడ్చి తర్వాత సంతోషించడం మంచిదా, లేక ముందే సంతోషించి తర్వాత ఏడవడం మంచిదా? చెప్పండి, ఏది మంచిది? ముందే ఏడవాలి. మరి తల్లులు ఇక్కడున్నారు, ఆలోచించండి. నీ పిల్లల కోసం ఎంత కన్నీరు గార్చావు, ఎంత కన్నీరు గార్చావు. అమ్మా వినాలి, వినాలి. ఆ పాపను ఎవరైనా ఎత్తుకోండి, వదిలేయద్దు. మళ్ళీ ఇలాంటివి చెప్పించుకోవద్దు. ఎంత కన్నీరు గార్చావు నీ పిల్లల కోసం. కనేటప్పుడు ఏడ్చి కన్నావు, నొప్పులు తట్టుకోలేక. కానీ అయిపోయిందా? కనగానే మళ్ళా ఏడవడం మొదలెట్టాలి. వాళ్ళు ప్రయోజకులయ్యే వరకు కన్నీరు గారుస్తూ ఉండాలి. కానీ కొంతమంది తల్లులు ఆ పని చెయ్యట్లేదు. పిల్లలు చెడిపోయారంటే బాధ్యత తల్లిదండ్రులది. ఒకసారి ఓ చోట కూడికలకు వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో భోజనం పెడుతూ ఉన్నారు. ఆ తల్లిగారు ఓ మాట చెప్తే సంతోషంగా ఆశ్చర్యమైంది నాకు. ఏమన్నారంటే, బాబు, నా కొడుకు కోసం కడివెడు కన్నీళ్లు గార్చాను నేను అని అంది. ఎన్ని కడివెడు కన్నీళ్ళు అంటే బిందె అనుకుందాం. బిందె, నా కన్నీళ్ళన్నీ అట్లా ఎత్తి పెడితే ఎంత అవుతాయి అవి? ఒక బిందె నిండా అవుతాయని. ఆశ్చర్యపోయాను. అంత ఏడ్చారమ్మా మీరు? అవును, కన్నీటి ప్రార్థనతో నా ప్రభువును వేడుకున్నాను. మరి అబ్బాయి మారాడమ్మా అని అడిగాను. మారాడు బాబు, అంతేకాదు సేవకుడైనాడు అనింది. దేవునికి స్తోత్రం. అబ్బాయి మనస్సు మారడానికి, సేవకుడు అవ్వడానికి వెనక కారణం ఏంటి చెప్పండి? తల్లి కన్నీళ్ళు. కనుక తల్లులు జాగ్రత్త. ముందుగానే ఏడిస్తే తర్వాత నవ్వుతావు. నువ్వు ఇప్పుడు ఏడవకపోతే తర్వాత వాడు పెరిగి పెద్దవాడై ఏడిపిస్తాడు. ఎంతమంది తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలను చూసి ఏడుస్తున్నారు. ఎద్దుల్లాగా పెరిగారు, ఏడుస్తున్నారు. ప్రియులారా, అబ్షాలోమును చూసి వాళ్ళ నాయన ఏడ్చాడు, తల్లి కూడా ఏడ్చింది. ఇక అదుపు తప్పిపోయాడు, పెరిగి పెద్దవాడయ్యాడు, మానైపోయినాడు. ఇప్పుడు వంచుదామంటే చేత కావడం. ఈ అబ్షాలోము ఎలాంటి వాడంటే, బ్రతికినన్నాళ్ళు తల్లిదండ్రులను ఏడిపించాడు, చచ్చిపోయి కూడా ఏడిపించాడు. వీడు చచ్చిపోయి కూడా ఏడిపించాడు. ఎంత విచారం! అసలు అబ్షాలోము అనే మాటకు అర్థం ఏంటంటే పీస్ఫుల్ మ్యాన్ అని అర్థం. శాంతిరాజు అని అనువాదం చేయొచ్చు. అబ్షాలోము అంటే అర్థం ఏంటి? శాంతిరాజు. కానీ విచిత్రం ఏంటంటే వీనిలో శాంతి లేదు, వీన్ని బట్టి తల్లిదండ్రులకు శాంతి లేదు. మళ్ళా చెప్తున్నాను, వీడు బతికినంతకాలం తల్లిదండ్రులను ఏడ్పించాడు, చచ్చిపోయి కూడా ఏడ్పించాడు వీడు. అందుకే నేనంటాను, అబ్షాలోము లాంటి కొడుకు ఏ ఇంట్లో ఉండకూడదు.
అబ్షాలోము లాంటి కొడుకు ఏ సంఘములో ఉండకూడదు. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడి మంచి మాట అన్నాడు, అబ్షాలోము లాంటి కొడుకు ఉండడం కంటే పిల్లలు లేకపోవడం మంచిది అన్నాడు. బెటర్ బి నో సన్ దాన్ అబ్షాలోమ్. ఎందుకండి ఇలాంటి పిల్లలు? గుండె కోత, కడుపు కోత, తలనొప్పి, హెడేక్, హార్టేక్, స్టమక్ ఏక్, అంతే. ఉండకూడదు ఇలాంటి పిల్లకాయలు. అబ్షాలోము చరిత్ర చదివినప్పుడు అనిపిస్తుంది, ఇలాంటోడు పుట్టకూడదు బాబు, పుట్టకూడదు. దేవుని పరిశుద్ధాత్మ గ్రంథములో ఈ అబ్షాలోము చరిత్ర 7 అధ్యాయాల నిండా రాయించాడు. 2 సమూయేలు 13 నుండి 19 వరకు 7 అధ్యాయాల్లో ఇతని చరిత్ర ఉంది. విచిత్రం ఏంటంటే, ఈ అబ్షాలోం అంటే దావీదుకు ఎంతో ప్రేమ, ఎంతో ప్రేమ. కానీ వీనికి వాళ్ళ నాయన మీద ప్రేమ లేదు. ఎందుకు అంత ప్రేమ అంటే, దావీదులాగే పుట్టాడంట అబ్షాలోం. ఇంకా దావీదు కంటే మెరుగైన సౌందర్యం కలిగిన బిడ్డగా పుట్టాడు. కనుక దావీదు అబ్షాలోమును చూస్తున్నప్పుడల్లా అద్దములో తన్ను తాను చూసుకున్నట్టే ఉంది. మిర్రర్ ఇమేజ్ అంటారు, అంత నాలాగే ఉన్నాడు వీడు, నాలాగే నవ్వుతాడు, నాలాగే నడుస్తాడు, నాలాగే కలరు, అంత నాలాగే ఉన్నాడు. ఎంతో ప్రేమ. కానీ విచిత్రం ఏంటంటే, దావీదు ఎంత ప్రేమించాడో వాని వల్ల అంత బాధపడాల్సి వచ్చింది, అంత బాధపడాల్సి వచ్చింది. కనుక అమ్మలారా, ప్రియులారా, 7 అధ్యాయాల్లో వీని చరిత్ర. అబ్షాలోం పుట్టినప్పుడు బహుశా దావీదు అబ్షాలోం అని ఎందుకు పేరు పెట్టాడంటే, అబ్షాలోం అంటే ఇంకొక అర్థం ఫాదర్ ఆఫ్ పీస్ అని అర్థం, సమాధానపు తండ్రి. ఎందుకు ఆ పేరు పెట్టాడంటే, బహుశా అప్పటి వరకు దావీదు యుద్ధాల్లో మునిగి తేలుతూ తీరిక లేకుండా ఉన్నాడు. వీడు పుట్టిన తర్వాతనైనా నాకు సమాధానం కలుగుతుందేమో అని చెప్పి ఆ పేరు పెట్టుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, పేరుకు తగినట్టుగా వీడు జీవించలేదు. విచిత్రం ఏంటంటే, అసలు వీనితోనే యుద్ధం చేయాల్సి వచ్చింది దావీదుకు. ఎంత విచిత్రమైన పరిస్థితి. నేను అనుకుంటాను, దావీదు లాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. దావీదు లాంటి కొడుకు, దావీదు లాంటి తండ్రికి అబ్షాలోము లాంటి కొడుకు ఉండకూడదు. అలాంటోడు ఉండడం కంటే పిల్లలు లేకపోవడమే నెమ్మది, పిల్లలు లేకపోవడమే నెమ్మది. సరే ప్రియులారా, ఈ అబ్షాలోము ఏం చేశాడు? తన అన్నను చంపేశాడు. తర్వాత ఏం చేశాడు? పారిపోయినాడు. సరే, తర్వాత దావీదు దగ్గరికి వచ్చినాడు, దావీదు క్షమించి వదిలేశాడు. కానీ వీని దుర్బుద్ధి చూడండి, తండ్రికి విరోధంగా కుట్ర పన్నుతున్నాడు. తండ్రి సింహాసనం మీదనే గురిపెట్టాడు. ఆ ప్రయత్నంలో తండ్రినే చంపుదామని తీర్మానం చేసుకున్నాడు వీడు. కడుపున పుట్టిన కొడుకే కడుపు చీల్చడానికి బయలుదేరినాడు. ఆ విషయం తెలిసినప్పుడు ఏం జరిగింది? 2 సమూయేలు 15వ అధ్యాయం 13వ వచనం. బాబు, ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరినీ ఇలాగూ ఆజ్ఞించాడు, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేక
మనము పారిపోదాము. మనము పారిపోదము రండి. ఏమండి, కొడుకుని చూసి దావీదేమంటున్నాడు? మనము పారిపోదాం రండి. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పారిపోతున్నాడు దావీదు. ఇంకా చూడండి వీడు ఎంత టాలెంట్గా ఉన్నాడో. 12వ వచనంలో నేను ఆ చివరి లైన్ చదువుతాను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ మరీ ఎక్కువగుట చేత కుట్ర బహు బలమాయెను. ఇశ్రాయేలు ప్రజలందరినీ తన వైపు తిప్పుకొని ఎవరికి విరోధంగా నిలబడ్డాడు ఇప్పుడు? తండ్రి అయిన దావీదుకి. ప్రియులారా, ఇక్కడ మాట దావీదు అంటున్నాడు, రే మనం పారిపోదాం రండ్రా. సింహపు గుండె కలిగిన దావీదు, యుద్ధములో వెన్నుచూపని దావీదు, యుద్ధములో ఓటమి ఎరుగని దావీదు ఈ యుద్ధములో ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. కారణం ఏంటి? శత్రువెవడు? కొడుకే. పైగా ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్నాడు. దావీదు తట్టుకోలేక, బాబు రాజధాని వదిలి పారిపోదాం రండి. మనం తట్టుకోలేము. ప్రియులారా, గమనించండి, గొల్లియాతుతో యుద్ధం వచ్చింది దావీదుకు. ఆశ్చర్యం ఏంటంటే వాణ్ణి చూసినప్పుడు భయపడకుండా వానికి ఎదురుగెళ్ళినోడు దావీదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అబ్షాలోమును చూసి పారిపోతుంది. ఇప్పుడు మీరే చెప్పండి, బుర్ర ఎలగాలి మీకు. ఇప్పుడు గొల్లియాతు బలవంతుడా లేక అబ్షాలోం బలవంతుడా? అబ్షాలోం. గొల్లియాతు కంటే బలవంతుడు వాడు. ఎందుకని? గొల్లియాతును చూసి పారిపోయినాడా దావీదు? లేదే. కానీ అబ్షాలోమును చూసి పారిపోతున్నాడు. అంటే దాని అర్థము వీళ్ళిద్దరిలో ఎవరు బలమైన శత్రువు? అబ్షాలోం. బుర్ర ఎలగాలి. అందుకే దేన్ని బట్టి చెప్తున్నాను? అబ్షాలోమును చూసి పారిపోతున్నాడు, కానీ గొల్లియాతును చూసినప్పుడు ఎదురుగా వెళ్ళాడు. చూసారా? కనుక మనకు అర్థమవుతుంది ఏంటంటే, గొల్లియాతునే ఎదుర్కొన్న దావీదు అబ్షాలోము ఎదుట నిలవలేకపోయినాడు. అందుకని అంటున్నాడు, రే పారిపోదాం రండ్రా, త్వరగా పారిపోదాం రండ్రా అని పారిపోతూ పోతూ చూడండి, ఇందాక చదువుకున్నాం, ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను. ఏమ్మా, వింటున్నారా? ఈ అబ్షలోము తండ్రిని ఏడ్పించాడు, తండ్రిని తరుముతున్నాడు. దొరికితే చంపుదామని తీర్మానం చేసుకున్నాడు. కొడుకు చేతిలో చచ్చిపోవడం ఎందుకని దావీదు ఏం చేస్తున్నాడు? పారిపోతాడు. సరే, ఇలా పారిపోతూ ఉంటే దారిలో ఒకడు షిమీ అనేవాడు. ఇప్పుడు రండి, 2వ సమూయేలు 16:7. నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీవేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుక నీ మోసములో నీవే చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా పుండు మీద కారం జల్లుతున్నాడు ఈ షిమి అనేవాడు. అప్పుడు సెరుయా కుమారుడైన అభిషై
దావీదుతో అంటున్నాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువునగు నిన్ను శపించనేలా, నీ చిత్తమైతే నేను వాణ్ణి చేరబోయి వాని తల ఛేదించి వస్తున్నాను నేను. అందుకు దావీదేమంటున్నాడో చూడండి, సిరియా కుమారులారా, మీకును నాకును ఏం పొందు, వానిని శపింపనీయుడి. రే ఆగన్రా, వాడు శపిస్తున్నాడు, శపించనీయండి. ఎందుకు దావీదు ఇట్లన్నా అంటే, దావీదు ఎందుకు ఇట్లన్నాడు? 11వ వచనం, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయజూచుచుండగా. చూడండి, ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయుట ఏమాశ్చర్యము, వాని జోలికి పోకండి. ఏడుస్తూ దావీదు అంటున్నాడు, రే నా కొడుకు చేసిన గాయం గొప్పదా, లేకపోతే వీడు చేసిన గాయం గొప్పదా? నా కొడుకు గాయం చేశాడు, వీడు కారం చల్లుతున్నాడు అంతే. వదిలేనరా వాణ్ణి. ఈ బాధ కంటే ఈ బాధ ఏమి ఎక్కువ కాదు, వాణ్ణి వదిలేయండి 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 అని ఏడుస్తుంది. ఇక్కడ దావీదన్న మాటలు, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా. ఏమ్మా, కడుపు జించుకొని పుట్టాడు కొడుకు, వాడే ఇప్పుడు కడుపులో కత్తి దూర్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి కొడుకు అవసరమా? చెప్పాలి, అవసరమా? చిన్నప్పుడు దావీదు మంచం మీద పండుకొని వాడిని పట్టుకొని గుండెల మీద వాడు కాళ్ళు పెట్టి ఇట్లా అంటుంటే ఎంత సంతోషపడింటాడు. కానీ ఇప్పుడు పెద్ద పెరిగి వాడు ఇప్పుడే కాళ్ళతో ఎగిచ్చి తన్నేదానికి సిద్ధమైనాడు. చిన్నప్పుడు అలా గుండెల మీద తొక్కుతుంటే సంతోషపడినాడు దావీదు. కానీ ఈరోజు అదే గుండెల మీద ఎగిచ్చి తంతాడు, అదే కడుపులో కత్తి పెట్టి చీలుస్తాడు అని దావీదు అనుకోలేదు. ఎన్ని కుటుంబాల్లో పిల్లల చేతిలో తల్లిదండ్రులు తన్నులు తినడం లేదు, పిల్లల చేతిలో హతులైన తల్లిదండ్రులు ఎంతమంది లేరు. తల్లో తండ్రో చనిపోతే సమాధికి వెళ్ళనీయకుండా అడ్డం పడి, ముందు ఈ ఆస్తి పంచాయతీ తేల్చండి, అంతవరకు శవం ఎత్తేదానికి వీల్లేదని పంచాయతీ పెట్టిన పిల్లలు ఎంతమంది లేరు. అప్పుడు తీరగ్గా వ్యసన పడుతున్నారు తల్లిదండ్రులు. వీళ్ళు పుట్టకపోయింటే ఎంత బాగుండు, పుట్టకపోయింటే ఎంత బాగుండు. కనుక ప్రియులారా, దావీదు జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, అబ్షాలోము కత్తి ఎత్తాడు. అబ్షాలోము అంటే ఎంత ప్రేమో దావీదుకు తర్వాత చెప్తాను మీకు. అంత ప్రేమిస్తే వాడు కత్తి తీసుకున్నాడు. ఇలాంటి పిల్లలు ఉండకూడదు. మీకు ఇంకా బాగా అర్థమవడానికి జరిగిన ఒక సంఘటన నేను చెప్తాను. నేను ఒకసారి సేవకు వెళ్తూ ఉండగా ఓ చోట బస్సు దిగాను. బస్ స్టాండ్లో కూర్చొని మళ్ళీ బస్సు మారి ఇంకో టౌన్కి వెళ్ళాలి. బస్సు కోసం ఆ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ లోపల ఒక ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నాక మాటలు కలిపాడు. ఎక్కడ వెళ్తున్నారు సార్ మీరంటే, నేను పలానా టౌన్కి వెళ్ళాలండి. మీరు పాస్టర్ అంటే, అవునండి. మీరు ఎక్కడ వెళ్తున్నారంటే, నేను పలానా ఊరు వెళ్ళాలి, ఇంకా నా బస్సు రాలేదు అని మాట్లాడు. పలానా ఊరు వెళ్తున్నారా మీరంటే, అవునండి. అంటే, సార్ అయితే ఈ మధ్యనే నెల రోజుల కిందట ఆ ఊర్లో జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తానన్నాడు. ఏంటండి అని అంటే,
ఆ టౌన్లో తండ్రి కొడుకును ఎంతో చక్కగా పెంచుకున్నాడు. పెండ్లయింది, మంచి ఉద్యోగాలు, కొడుకు కోడలు. ఈ లోపల ఆయన భార్య చచ్చిపోయింది. ముసలోడు ఒక్కడే మిగిలినాడు. కొడుకు కోసం అంత ఖర్చు పెట్టి పైకి తెచ్చినాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఏం లేవు. కోడలు అందంట, ఈ ముసలోడు మనకెందుకండి ఇంట్లో, బయటికి పంపించేయండి అందంట. వానికి కూడా ఇష్టం లేదు కనుక ఒకరోజు చెప్పినాడు, నువ్వు ఎక్కడన్నా బయటికి పోయి ఉండు, ఇక్కడ వద్దులే, ఎక్కడన్నా పో అంటే, సర్లే నాయనా అని. ఎక్కడికి పోతాడు ముసలోడు? అదే టౌన్లో కొడుకుకు కనపడకుండా అడుక్కుంటూ, కొడుకు కనపడకుండా వాడు వార్నింగ్ ఇచ్చాడంట, ఈ టౌన్లో ఎక్కడ ఉండకూడదు, కనబడకూడదు. ఎందుకు? కనబడితే నా మర్యాద పోతుంది, నా ఫ్రెండ్స్కి తెలిస్తే నా మర్యాద పోతుంది. ఒరే మీ నాయన బస్ స్టాండ్లో అడుక్కుంటున్నారంటే నా మర్యాద పోతుంది, ఎక్కడన్నా వెళ్ళిపో అంటే ఎక్కడికి పోగలడు? ఎక్కడికి పోలేక తెలిసిన వాళ్ళు ఇల్లుంటే ఏదో అట్లా కొడుకు కనపడకుండా తిరుగుతున్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే ఆయన చెప్తున్నాడు నాకు, ఓ పెళ్ళి జరుగుతుందంట, మంచి పెళ్ళి విందు, అంత గ్రాండ్గా జరుగుతుంది, అందరూ భోజనాలు చేస్తున్నారు. ఆ మిగిలిన ఎంగిలిస్తర్లన్నీ ఒక చోట వేస్తుంటే ఈ ముసలాయన ఇంగిలిస్తర్ దగ్గర కూర్చొని అది అంతా పోగు చేసుకొని పక్కకు పోయి తింటున్నాడంట. ఈ విషయాన్ని ఈయన ఇట్లా చేస్తుంటే ఈ కొడుకు ఫ్రెండ్స్ ఆ మ్యారేజ్కి వచ్చి చూశారంట. చూసి ఆశ్చర్యపడి, ఏంట్రా మన ఫ్రెండ్ వల్ల నాయన ఏంట్రా ఇట్లా అయిపోయాడు, ఇట్లా చేస్తున్నాడని చూసి ఆశ్చర్యం. ఆ పిల్లలను చూసి ఈయన ముఖం తిప్పుకొని కనబడకుండా అట్లా మందిలో కలిసిపోయాడు. సరే పెళ్ళంతా అయిపోయింది. వీళ్ళు అలా వచ్చి వీనికి ఎదురు పడ్డారు, ఏదో కలిసి, రే ఏంట్రా అంటే, ఏంటి ఏంటి అంటే, సారీరా. ఏంట్రా అంటే, మీ నాయన్ను చూసినాం రా ఒక చోట. ఎక్కడ చూశారంటే, ఆడ పెళ్ళి జరుగుతుంది, వెళ్ళాము. ఎక్కడ కనపడ్డాడు మా నాయన అంటే, చెప్పలేకపోతున్నాం రా. ఏంటి చెప్పండి నేనంటే, ఎంగిలిస్తర్ల దగ్గర కూర్చొని ఆ అన్నం పోగు చేసుకొని తింటుంటే చూడలేకపోయాం రా. ఏంట్రా నాయన్ని అట్లా చేసావు, వదిలేసావు అనేసరికి, ఎక్కడ అడ్రస్ చెప్పండి అన్నాడంట. చెప్తే పలానా ఫంక్షన్ హాల్ రా అంటే, సర్లేండి సార్ మీరు వెళ్ళండి రా. వాడు బండేసుకొని వెళ్ళిపోయి వెతుకుతుంటే ఒక చోట దొరికాడు వాళ్ళ నాయన. దొరికితే కొడుకుని చూసి భయపడిపోయి కొంచెం పరిగెత్తున్నట్టు అటు ఇటు పోతే వీడు బండిలో వెంటబడి బండాపి తండ్రిని పట్టుకొని, చూడండి కొడుకు వీడు తండ్రిని పట్టుకొని, ఏరా చెప్పాను కదా టౌన్లో ఉండకూడదని, నా మర్యాద ఇస్తావా నువ్వు అంటే, లేదు నాయన ఎక్కడికి పోలేక పొరపాటు అయిపోయింది, పోతలేరా. ప్రియులారా జరిగింది నేను నమ్మలేకపోయాను. వాడు వెంటనే వాళ్ళ నాయన అంగి పట్టుకొని కత్తి తీసి పొడిచి పడేశారు. ఆ ముసలోడు కింద పడినాడు. ఆయన చెప్తుంటే నా హృదయంలో ఏడుపు మొదలైంది. ప్రియులారా నేను ఆపి, మీరు చెప్తున్నది నిజమేనా? నేను నమ్మలేకపోతున్నానంటే, సార్ మీరు విచారించుకోండి పోయి టౌన్లో, అందరికీ తెలిసి ఈ న్యూస్. నేను అన్నాను, వానికి ఎట్లా చేతులు వచ్చాయండి, తండ్రిని కొట్టి అంగిజించి పొడిచి పడేశాను. ఇక చెప్తున్నాడు. ఈ లోపల ఆయన బస్సు వచ్చింది. లేచిపోతూ, సార్
మీరు చాలా ఫీల్ అవుతున్నారు చెప్పినందుకు, ఏమనుకోవద్దు అని అంటే నేనేం మాట్లాడలేకపోయాను. అతను పోతూ పోతూ ఇంకో మాట అన్నాడు, సార్ రేపు నా పరిస్థితి కూడా అట్లే అయిపోతుందేమో, భయంగా ఉంది సార్ అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక నా బస్సు వచ్చింది, వెళ్ళి కూర్చున్నాను. తర్వాత మీటింగ్కి వెళ్ళి విచారిస్తే నిజమేనండి, టౌను దద్దరిల్లిపోయింది ఈ సంఘటన చూసి. వాడు పెట్టలేదండి, పెట్టకపోతే పెట్టకపోయాడు, కనీసం అడుక్కొని కూడా తిన్నివ్వకుండా దుర్మార్గుడు. కానీ పెంచి పెద్ద చేసి ఉద్యోగస్తుని చేసి పెళ్లి చేసి సర్వం దారపోస్తే ఈ దుర్మార్గుడు ఆ రోజు చేసిన పని, తండ్రిని చంపేశాడు. వీడు అబ్షాలోము కాదా చెప్పండి? నేటి కాలపు అబ్షాలోము. నేను దొరికితే అబ్షాలోము ఇట్టే చేస్తాడు నన్నని చెప్పి కొడుకు చేతిలో చచ్చిపోయినాడు దావీదు అనే అపవాదు కొడుకుకు రాకూడదని చెప్పి, ఈ తండ్రి మనస్సు చూడండి, ఈ తండ్రి మనస్సు చూడండి. తప్పించుకొని పోదాం రండ్రా, నా కొడుకు నన్ను ఎందుకు చంపాలి, వానికి చెడ్డ పేరు అది, వద్దు పారిపోదాం రండి అని పారిపోతూ ఉంటే షిమీ అనేవాడు దుమ్మెత్తిపోసి రాళ్ళిసురుతూ, దుర్మార్గుడా నీకు బాగా జరిగింది, పుండుతోనే బాధపడుతుంటే మళ్ళీ దాని మీద కారం జల్లుతుంటే తట్టుకోలేక ఆయన పక్కనున్నాడు, సెలవివ్వు వాని తలదించి నీ పాదాల దగ్గర పెడతానంటే, వద్దురా వదిలేయండి వాన్ని, ఆ బాధ ఎక్కువ నాకు. అసలు ఈ బాధ చూడండిరా, నా కడుపున పుట్టిన నా ప్రియమైన కుమారుడు, వాడంటే నాకు చాలా ఇష్టం, వాడే కత్తి పట్టుకొని వస్తుంటే ఈ బాధ ఎక్కువ ఆ బాధ ఎక్కువ, వదిలేనరా పోనీ అని దావీదు పారిపోతూ ఉన్నాడు. ఇల్లిడిసి, సింహాసనం ఇడిసి, రాజ్యం వదిలేసి పారిపోతున్నాడు. కొడుకు దెబ్బకు దావీదు తట్టుకోలేకపోయినాడు. కనుక వీడు గొల్యాతు కంటే బలవంతుడైన శత్రువు దావీదు. ఎవరో అన్నారండి ఒక మాట, శత్రువులు ఎక్కడో లేరండి, మన కడుపులోనే ఉన్నారు అన్నాడు. మన కడుపులోనే ఉన్నారు శత్రువులు, మన ఇంట్లోనే ఉన్నారు శత్రువులు. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో శత్రువు బలమైనోడా, బయటి శత్రువు బలమైనోడా? మాయ్ ఇంట్లోనే ఉన్నారు శత్రువులు. అందుకే ముద్దులు మురిపాలు తగ్గించి ఏడవడం మొదలెట్టండి. రేపు నా కొడుకు అబ్షాలోము కాకుండా నన్ను కాపాడు తండ్రి, నా కుమార్తె అబ్షాలోములాగా కాకుండా. పిల్లల చేతుల్లో తనులు తినకుండా కాపాడు, పిల్లల చేతుల్లో చావకుండా కాపాడు అని ప్రార్థన చేయాల్సిన దినాల్లో మనమున్నాము. నేను ఇంకొక సంఘటన ఎరుగుదును, ఇంకొక సంఘటన. ఆ కొడుకు వాడెంత దుర్మార్గుడంటే, వాళ్ళమ్మ చనిపోయింది, వాళ్ళ నాయన మిగిలాడు. వాళ్ళ నాయనతో ఒకరోజు అన్నాడు, వాడన్న మాటలే నేను చెప్తున్నాను, రే ఎవరిని తండ్రిని అలానా పిలిచేది, రే ఏనాయనా నువ్వు నాకు కనబడకూడదు, నువ్వు నాకు కనబడిన రోజున అదే చివరి రోజు నీకు.
వార్నింగ్ ఇచ్చాడు. రేపటి నుంచి నువ్వు నాకు కనబడు. కొడుకు కనబడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎన్ని రోజులు భయపడతాడు, ఎన్ని రోజులు దాక్కుంటాడు. ఆ తండ్రి ఒకరోజు ఎందుకు ఈ బ్రతుకని చెప్పి తోటలోకి పోయి పురుగుల మందు దాగి చచ్చిపోయినాడు. కారణం ఎవరు? కొడుకు. వీడు విషయం తెలుసుకొని సమాధిలో పారేసి వచ్చినాడు. చుక్క నీరు కంట్లో నుంచి రాలేదు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి పిల్లలు అవసరమా? అబ్షాలోము లాంటి పిల్లలు ఉండడం కంటే లేకపోవడం మేలు. వాడు అంతగా తండ్రి మీద కక్షగట్టిన కానీ ఈ ముసలోనికి వాని మీద ప్రేమ చావలే. ఇది ఆశ్చర్యం. వాని మీద ప్రేమ చావలే. ఇప్పుడు దావీదు మనుషులకు అబ్షాలోము మనుషులకు యుద్ధం మొదలవుతుంది. యుద్ధం మొదలవుతుంటే ప్రియులారా, దావీదు అంటాడు, యుద్ధానికి పోతుంటే అంటాడు, ఏమంటాడు? రే సైన్యాధిపతులు, సైనికులు, అరే ఆగండి ఒక మాట. ఏంటంటే, యుద్ధములో ఒకవేళ వాళ్ళు ఓడిపోయి అబ్షాలోము దొరికితే నా నిమిత్తము బాలుడైన అబ్షాలోమును ఏమీ చేయొద్దు. ఏమంటున్నాడు? బాలుడైన అబ్షాలోము అంటున్నాడు. వన్నేమనొద్దురా. ఈ తండ్రి ప్రేమ చూడండి. వాడు దొరికితే చంపొద్దురా అని పట్టుకున్నాండి నా దగ్గరికి. ఏంటి రాజా, అతడు ఇంత నిన్ను పగతో వెంటాడుతుంటే నువ్వేంటి ఇట్లా అంటావంటే, వాడు పిల్లోడు రా, వాడు బాలుడు, వాడు ఏదో పిల్లోడు, పిల్ల చేష్టలు చేస్తాడు. ఈ తండ్రి గుండె ఎంత పెద్ద. వాడేదో పిల్లోడు, ఏమనొద్దురే, ఇవన్నీ దొరికితే చంపొద్దురా, తీసుకోండి. తండ్రి ప్రేమ ఎలాంటిదో ఈ సంఘటనలో మనకు బాగా అర్థం. సరే, యుద్ధం జరిగిపోయింది, వీడు చచ్చిపోయాడు. దావీదుకు తెలియదు. ఒకడు పరిగెత్తుకుంటూ వస్తుంటే, రండి 2వ సమూయేలు 18వ అధ్యాయం, 2వ సమూయేలు 18వ అధ్యాయం 29వ వచనం. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? వాడు ఎంత పిచ్చి తండ్రి అండి, ఎంత పిచ్చి ప్రేమ ఆయనకి. వస్తుంటే యుద్ధములో గెలిచామా ఓడామా అడగట్లా. ఏమడుగుతున్నాడు? రే అబ్షాలోము ఎట్లున్నాడు రా? బాలుడగ అబ్షాలోము క్షేమమా అంటే వాడంటాడు, ఏమో రాజా నాకేం తెలియదు. రే నువ్వు పక్కకు పోరా, నాకు వాని క్షేమ సమాచారం కావాలి. ఈ లోపల ఇంకొకడు వచ్చాడు. వస్తే
దావీదు అంటున్నాడు. 32 చూడండి. బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలిన వాడవును రాజవునగు నీ శత్రువులను నీకు హాని చేయవలని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్టుగానే ఉందరుగాక. దావీదుకు అర్థమైపోయింది. అప్పుడు దావీదు బహుకలతపడి గుమ్మమునకు పైగానున్న గది ఎక్కిపోయి ఏడ్చుచూ సంచరించుచు, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా అని ఏడ్చుచూ వచ్చాను. వీడు బ్రతికినంత కాలం ఏడ్పించాడు తండ్రిని, వీడు చచ్చి కూడా ఏడ్పించాడు. ఇలాంటి కొడుకు అవసరమా ఇంట్లో, కుటుంబంలో? తండ్రి మీదికే వచ్చినప్పుడు తండ్రి మనస్సు చూడండి. వాడు బాలుడు, వాడు పిల్లోడురా, పిల్లోనిగానే చూస్తున్నాడు ఈ తండ్రి. కానీ వాడు తండ్రిగా చూడట్లేదు ఈయనని. అంతకుముందు యుద్ధానికి ముందు దావీదు స్నేహితుడు అబ్షాలోము గుంపులోకి వెళ్ళి మాట్లాడితే అబ్షాలోము ఏమన్నాడో చూడండి. అబ్షాలోము ఏమన్నాడు రండి. 2 సమూయేలు 16వ అధ్యాయం. బాబు 15 నుంచి చదువు. 15 నుంచి అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ బాగా వినాలి. అహీతోపెలును యెరూషలేమునకు వచ్చి ఉండెను. దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన ఉషయ్యను అతడు అబ్షాలోము వద్దకు వచ్చి అతని దర్శించి, రాజు చిరంజీవి అగునుగాక అని పలుకగా, హూషై అనే దావీదు స్నేహితుడు అబ్షాలోము దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే అబ్షాలోము ఏమంటున్నాడు చూడండి. 17వ వచనం. అబ్షాలోము నీ స్నేహితునికి, ఆగండి, నా తండ్రి అన్నాడా? ఏమంటున్నాడు హూషైతో? ఏమయ్యా హూషై, నీ ఫ్రెండ్ ఎట్లున్నాడు? మా డాడీ ఎట్లున్నాడు అన్నట్లా వీడు ఏమంటున్నాడు? నీ ఫ్రెండ్ ఎట్లున్నాడయా? ఇదేంటి, నీ ఫ్రెండ్తో కూడా నువ్వు వెళ్ళలేదేంటి, ఇటు తిరిగావేంటి? నీ ఫ్రెండ్, నీ స్నేహితుడు నోరారా తండ్రి అనేదానికి కూడా వీనికి మనసు లేకపోయిందండి. నీ స్నేహితుడు ఏంటి, నీ స్నేహితుడిని వదిలేసి వచ్చావు, నీ స్నేహితునితో ఎందుకు వెళ్ళలేదు నువ్వు అంటున్నాడు వీడు. కానీ ఈ పిచ్చి మహారాజు, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా. తండ్రి ప్రేమ, తండ్రి హృదయం పిల్లల పట్ల అట్లా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎదురు తిరిగినా, మీదికి వచ్చినా, కొట్టినా, తిట్టినా తల్లిదండ్రి ఏమనుకుంటారు? ఏదో వాడు పిల్లాడు అని సహిస్తారు. చూసారా, అసలు వీడికి తండ్రి అని పిలవడానికి కూడా మనసు లేకపోయింది. ఎంత భయంకరం! ఏమయ్యా హుషై, ఏంటి ఇలా వచ్చావు? నువ్వు ఆ క్యాంపులో కదా ఉండేది, మా ఆ దావీదు క్లోజ్ ఫ్రెండ్ కదా నువ్వు, ఏం నీ ఫ్రెండ్ను వదిలేసి వచ్చావు అంటున్నాడే. కానీ మా డాడీ ఎట్లున్నాడని అడిగాడా వీడు? చెప్పండి. కానీ దావీదు ఏమంటాడు? బాలుడగు అబ్షాలోము క్షేమమా?
తర్వాత ఇంక చనిపోయాడని తెలిసి ఏమంటున్నాడు, నా కుమారుడా అబ్షలోము, నా కుమారుడా అబ్షలోము, నీకు బదులుగా నేను చనిపోయింటే, నేను చచ్చిపోయినా పర్లేదురా, నువ్వు బతికుంటే బాగుండు అని ఏడుస్తున్నాడు. అంతకుముందు దావీదు కొండెక్కుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నాడంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడని అర్థం. ఏమని చేసి ఉంటాడు ప్రార్థన దేవునికంటే, ప్రభువా నా కొడుకుతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది, కానీ ఒక మనవి, ఏమైనా నా కొడుకును కాపాడు, బ్రతికించు, యుద్ధంలో వాడు చచ్చిపోకుండా కాపాడు తండ్రి అని వేడుకొని ఉంటాడు లేదా? దేవుడు కూడా విన్నాడు ఆ ప్రార్థన. బహుశా నేను అనుకుంటాను, అబ్షాలోం చనిపోయిన తర్వాత దావీదు మళ్ళా మొరపెట్టి, కాపాడమని అడిగాను కదా, ఎందుకు అనుమతించావు ప్రభు అని అంటే దేవుడు చెప్పింటాడు ఇలా, దావీదు నీ కన్నీళ్లు చూసి, నీ ప్రార్థన చూసి, సరే నేను వాని ప్రాణాన్ని కాపాడి బ్రతికించుదాము అని అనుకుంటాను. కానీ ఏం జరుగుతుందో తెలుసా? తర్వాత ఈరోజు కాకపోతే రేపైన వాడు నిన్ను చంపేస్తాడు, రేపు కాకపోతే మర్నాడు చంపుతాడు, నిన్ను చంపే వరకు వాడు వదలడు. కనుక ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే, వాణ్ణి బ్రతికించాలా, నిన్ను బ్రతికించాలా? దేవుడు తూకం వేశాడు. వాడు బ్రతికుంటే నువ్వు బ్రతికుండలేవు, నువ్వు బ్రతికుండాలంటే వాడు చావాలి. దావీదు, నాకు నువ్వు ముఖ్యం, వాడు కాదు. కనుక వాడు చావటం నీకు మేలు, వాడు చావటం నీకు మేలు దావీదు అని దేవుడు ఓదార్చింది. ఈరోజు బ్రతికిచ్చాననుకో, రేపే చంపుతాడు వాడు నిన్ను. కనుక ఈ విషయంలో నీ ప్రార్థన నేను వినను. వాడు చావాల్సిందే, వాడు చావాల్సిందే. చచ్చిపోతే ఈ ముసలోడు ఏడుస్తుంది. ఏమని? ఆ గుమ్మం పట్టుకొని, ఈ గోడ పట్టుకొని ఎక్కుతూ దిగుతూ, కాళ్ళు గాలిన పిల్లిలాగా ఓదార్పు దొరకక, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా, నీకు బదులుగా నేనే చచ్చిపోయింటే ఎంత బాగుంది. అదండి తండ్రి ప్రేమ. కానీ తండ్రికి ఉన్న ప్రేమలో వీనికి నయా పైసన్నుందా? ఆ కూషే వస్తే అంటాడు, ఏమయ్యా నీ ఫ్రెండ్ ఎట్లున్నాడు, ఎందుకు వదిలేసి వచ్చావు, నువ్వు అక్కడ కదా ఉండాల్సింది, ఏం నీ స్నేహితునితో వెళ్ళవా నువ్వు? నీ స్నేహితుడు అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడు? నా కుమారుడు అబ్షలోం. ఎంత విచారం, ఎంత విచిత్రం. కనుక ప్రియులారా, ఈ అబ్షాలోం చరిత్ర 7 అధ్యాయాల్లో ఉంది. మీరు బాగా చదవండి. యవ్వనస్తులు, యవ్వన బిడ్డలు, మీకు బుద్ధి రావాలి, జ్ఞానం రావాలి. పెద్దల పట్ల ఏంటి మీ ప్రవర్తన? తల్లిదండ్రుల పట్ల ఏంటి మీ ప్రవర్తన? ఇంట్లో అమ్మ నాయన ఉంటే, అత్తమామ ఉంటే, అబ్బా జేజి ఉంటే, అవ్వ తాత ఉంటే ఏంటి మీ ప్రవర్తన? ఏది మర్యాద, ఏది గౌరవం, ఏది ప్రేమ? పెద్ద చిన్న లేదా మీకు? మీరెట్లా దీవెన పొందుతారు, వర్ధిల్లుతారా మీరు? బైబిల్ ఏం చెప్తుంది? నీవు నివసించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని తండ్రిని తిట్టుము అని ఉందా, కొట్టుము అని ఉందా, ఏగిచ్చి తన్నుము అని ఉందా? ఏం చేయాలి? సన్మానించుము. ఆనర్ యువర్ పేరెంట్స్. బాబు రే,
పాపా మర్యాద నేర్చుకోనరా, ఇంట్లో సంఘములో పెద్దలు ఉన్నారు. పెద్ద చిన్న లేదా నీ బ్రతుక్కి? కండ్లు కనపడవా? కండ్లు నెత్తికొచ్చినాయి, ఎనిక్కిపోయినాయా? అయితే నువ్వు అబ్షాలోమో, నువ్వు ఎక్కువ కాలం బ్రతకవో. రాసి పెట్టుకో, ఇది దేవుని నియమం. ప్రియులారా, నేను మా అమ్మ నాయన గురించి ఓ మాట చెప్తాను. ఆయన వయసు ఎంతో లెక్కగట్లేదు, కానీ దాదాపు 96 ఏండ్లు ఉంటాయంట చనిపోయే దినానికి. మా నాయనకి ఎన్నేండ్లు? 96 ఏండ్లు. ఒక 6 ఏండ్లు అవుతుంది మా నాయన నిద్రించాడు. నాకు అప్పుడప్పుడు అనిపించింది, ఎందుకు మా నాయన ఇంత ఆయుష్ పోసుకొని బ్రతికాడు అంటే, నా చిన్నతనములో నేను చూశాను వాళ్ళ అమ్మ నాయనకు ఎంత సేవ చేశాడో ఇంత వయసులో నేను చూశాను. అది నా హృదయంలో ప్రింట్ అయిపోయిందండి, ప్రింట్ అయిపోయింది. అందుకని దేవుడు మా నాయనకి ఎంత ఆయుష్ ఇచ్చినాడు? 96 ఏళ్ళు. మా అమ్మ మా నాయన ముసలోళ్ళను, మా అబ్బా జేజిని చూసుకున్నా. ఇంకా విచిత్రం ఏంటంటే, మా అబ్బా రామయ్య, ఆయన పేరు కేడెం రామయ్య, 18 నెలలు మంచంలో పడినాడు. 18 నెలలు మా నాయనమ్మ చూసుకున్నారు. మా నాయన ఆర్ఎంపీ వైద్యం కూడా చేసేవాడు. ఎవరో అన్నారంట ఊర్లో, ఏంటి కుమారరాజా నువ్వు ఇంకా ముసలోడు ఏమన్నా లేస్తాడా, తిరుగుతాడా? ఇంత షాకిరి చేస్తున్నావు రోజు, ఏదో ఒక సూదేసి అంపించు, నీ చేతిలో పని కదా, సైలెంట్గా. చూడండి ఎలాంటి సలహా. అంటే మా నాయన అన్నాడంట, మా నాయన నాకు బరువు కాదు, నా చేతులతో మా నాయన ప్రాణం ఎట్టదీస్తాను నేను. ఆయన ఊపిరున్నంత వరకు నేను చేస్తాను. నేను చిన్నప్పుడు ఇంతొంటి ప్రియులారా, నేను కల్లారా చూశాను. నేను ఎంత ఓపికగా తెలిసి తెలియని వయసులోనే నాకు ప్రింట్ అయిపోయింది. హల్లెలూయా. 96 ఏండ్లు. మా అమ్మ ఇప్పటికి ఉంది, 90 దాటినాయి మా అమ్మకు. ఇప్పటికీ నడుస్తుంది, కింద కూర్చొని లేస్తుంది. ఎందుకు ఇంత ఆయుష్, ఇంత ఆరోగ్యం అంటే కారణం ఏంటి? తల్లిని తండ్రిని సన్మానించు. తర్వాత మా అమ్మ నాయన్ను చూసుకునే భాగ్యము మాకు దొరికింది. ఒకసారి మా నాయన నా చేయి పట్టుకొని కొంచెం కండ్లమ్మని నీళ్ళు పెట్టినాడు. ఏంది నాయన, ఎందుకు అట్లే, ఏంటి కండ్లమ్మని నీళ్ళు పెట్టావంటే అన్నాడు, నాయన ఒకవేళ మీరు చూసుకోకపోయింటే మా పరిస్థితి ఏంటి అని చేయి పట్టుకొని ఏడుస్తున్నాడు. అప్పుడు నేనేమన్నానంటే మా నాయన పట్టుకొని, నాయన నువ్వు అప్పుడు విత్తావో ఇప్పుడు కోసుకుంటా. మీ అమ్మకు నాయనకు నువ్వు చేసింది నేను కల్లారా చూసినాను నాయన, అది నాకు ప్రింట్ అయిపోయింది. దేవుడు ఈ రూపంలో మిమ్మల్ని సంరక్షించే భాగ్యం నాకు ఇచ్చాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మా నాయన తృప్తిగా కన్ను మూశాడు. ఆ రోజు ఏం జరిగిందో మా అమ్మ చెప్పింది. ఊర్లో ఉన్నారప్పుడు. ఆ తెల్లవారగానే మా అమ్మ పాలు తీసుకురానికని బయటికి వెళ్తుందంట. ఈయన పండుకొని ఉన్నాడు. పోతుంటే చేయి పట్టుకున్నాడంట, పండుకొని. యాడికి పోతున్నావు అంటే, పాలు తీసుకొస్తా అని అంటే, ఉండని
మా అమ్మ చేయి పట్టుకొని అట్లే చూస్తున్నంట. మా అమ్మకి అట్లే చూస్తూ కన్ను మూసాడు. ఇట్ట జరిగింది నాయన అని మా అమ్మ చెప్పింది. ప్రశాంతంగా పండుకొని మా అమ్మ చేయి పట్టుకొని ఇట్లా చూసి కన్ను మూసాడు. నాకు అనిపించింది, ప్రభువా మా నాయనకు ఎంత మంచి సావిచ్చావు. నాకు అప్పుడు అర్థమైంది, దీనికి అంతటి కారణం ఏంటండి, మా అమ్మ నాయన మా అబ్బా జేజిని చూసుకున్నాడు. అమ్మలారా, ప్రియులారా, వినండి, ఏం విత్తుతామో అదే కోసుకుంటాం. అబ్షాలోము కీడు విత్తాడు, ఏం కోసుకున్నాడు? కీడునే కోసుకున్నాడు. తండ్రిని చంపబోయాడు, వాడే చచ్చాడు. వాని చావు కూడా విచిత్రం. గుర్రం మీద వెళ్తూ వెళ్తూ ఆ చెట్టు కిందికి పోయేసరికి వాని వెంట్రుకలు ఆ చెట్టులో చిక్కుకొని ఆ కంచరగాడిదో గుర్రం అది వెళ్ళిపోయింది. వీడు వేలాడుతున్నాడు. అప్పుడు యోవాబు వాళ్ళు వచ్చి వేలాడుతున్న వాని మీద బాణం వేసి చంపేస్తారు. బైబిల్ ఏం చెప్తుందంటే, మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు. అబ్షాలోము ఒక శాపగ్రస్తుడై చనిపోయాడండి. వాడు దీవెన నొందలేదు ప్రియులారా, దీవెన నొందలేదు. జాగ్రత్త. అబ్షాలోము మనకి హెచ్చరిక. ఇప్పటికీ ఇంట్లో ముసలోళ్ళు ఉంటే ప్రేమించుదాం, ఆదరించుదాం, ఓదారుద్దాం. అలాగని ముసలోళ్ళతో సమస్యలు లేవని నేను అనను. కానీ నీకేం తెలుసు సార్, మా అత్త మామ కథ చెప్తుండవు. నిజమే, ఉన్నాయి. మీకేం తెలుసు సార్ మా ముసలోని కథ, సన్నోడా మా ముసలోడు. నిజమే. కానీ దేవుణ్ణి బట్టి వాగ్నేముంది? నీ తల్లిని తండ్రిని, అంటే వాళ్ళనే కాదు, నీ అత్తను మామ, నీ అబ్బను జేజిని, మీ తాతను అవ్వను సన్మాని చేతనేం చేయండి. నువ్వు విత్తుతున్నావు, రేపు నువ్వు కోసుకుంటావు. మంచి పంట కోద్దామా, చెడ్డ పంట కోద్దామా చెప్పాలి. ఇప్పుడు విత్తాలి. కానీ అబ్షాలోము కీడు విత్తాడు, కీడు కోసుకున్నాడు. చివరిగా ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, దావీదు తన కుమారుని కోసం విలిపిస్తూ అంటాడు, నా కుమారుడా అబ్షలోమా, నీకు బదులుగా నేను. ఆ మాటలు చదువుతున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ కార్యం గుర్తొచ్చింది. కుమారునికి బదులుగా దావీదు చనిపోలేకపోయాడు, కానీ నీకు నాకు బదులుగా ఎవరు చనిపోయారు? యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు. నా స్థానములో నేను చావాల్సి ఉంటే ప్రభువు నన్ను పక్కకు పెట్టి, రే నీకు బదులుగా నేను నేను ప్రాణం పెడతాను, నేను రక్తం గారుస్తాను. ప్రభువా, మరి నన్నేం చేయమంటావు అంటే, నీ కొరకు నేను చనిపోయాను గనుక నా కోసం నువ్వు బ్రతుకు. అదొక్కటి చాలు. మాయ్ వింటున్నారా? నిజంగా యేసుక్రీస్తు ప్రభు నీ కోసం చనిపోయాడని నమ్మితే ఇప్పుడు నువ్వు ఎవరి కోసం బ్రతకాలి చెప్పాలి గట్టిగా అందరూ. అమ్మా వెనక ఎవరి కోసం నాయనా బాబు అంటూ ఉంటారు. ఎవరి కోసం బ్రతుకుతున్నామంటే, ఏం చేస్తాం సార్, పిల్లల కోసం బ్రతుకుతున్నాను. మిగిలేది వ్యసనమే నీకు, రేపు కాలుతుంది అనేది వాళ్ళే. రెడీగా ఉండు.
ఆ మొగుని కోసం బ్రతుకుతుంది, రేపు తన్నేది అతనే. వినండి, మనం ఎవరి కోసం బ్రతికినా దేనికోసం బ్రతికినా గుర్తుపెట్టుకోండి, లెక్కలేసుకుంటే మిగిలేది వ్యసనము అంతే. కానీ క్రీస్తు కొరకు బ్రతికే వారికి వ్యసనము అవసరము లేదు. అందుకే పౌలేమన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎమ్మా, ఎందుకు పౌలు, ఎందుకు క్రీస్తు కొరకే బ్రతుకుతావంటే, క్రీస్తు నా కొరకు నాకు బదులుగా చనిపోయాడు కనుక నేను ఆయన కోసం బ్రతకటం న్యాయం. చెప్పండి, న్యాయం. ఆయన కోసం బ్రతకడం లేదంటే నువ్వు అన్యాయస్తునివి, అన్యాయస్తురాలివి. కనుక ఈరోజు ఒక తీర్మానం, ప్రభువా నిజమే, దేనికోసమో ఎవరి కోసమో నేను బ్రతుకుతున్నాను, కానీ మిగిలేది వ్యసనమే. అబ్షాలోం విషయంలో దావీదుకి ఏం మిగిలింది? వ్యసనం, అంతే, వ్యసనం. కనుక మళ్ళా చెప్తున్నాను, అమ్మాయి వినండి, నువ్వు ఎవరి కోసం బ్రతికినా దేనికోసం బ్రతికినా మిగిలేదేంటి? వ్యసనం. జాగ్రత్త. ఒక మంచి తీర్మానం, ప్రభువా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అలాంటి మాట ఇంకోటి చదువుకుందాం, ముగించుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుదామా? గలతీ 2:20. మైకులో బాబు బాగా వినండి. ఆగు నాన్న, ఇదే మాట మన తీర్మానంగా చదువుకుందాం. ఈ రాత్రి నెమరేసుకుందాం, ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. చదువు బాబు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని, లేదా నాకు బదులుగా తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఎంత మంచి తీర్మానం. కనుక గలతీ 2:20 అది పౌలు తీర్మానం, మనందరి తీర్మానం అయితే ఎంత బాగుంటుంది. కనుక అమ్మలారా, ప్రియులారా, ఇంకా రక్షణ పొందలేదా? మారు మనసు లేదా? పొంది పడిపోయారా? వెనక్కిపోయారా? మరో మంచి అవకాశం. నా కుమారుడా, నా కుమార్తె, నీ పేరేంటి నాయనా? నా కుమారుడా సంపత్. నీ పేరేం పాప? నా కుమార్తె రాహేలు. నీకు బదులుగా నేను చనిపోయాను. మరి కృతజ్ఞత ఏంటి మనలో? ప్రభువా నీ కోసం నేను బ్రతుకుతాను, నా పాపాలు క్షమించు, నన్ను రక్షించు. ఇప్పటికే చాలా జీవితం వేస్ట్ అయిపోయింది, ఇక మీదట నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.